ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జనాభాలో సగం మంది ఆడబిడ్డలే ఉంటారని, ఆడబిడ్డలు సంపాదించుకుంటే పురుషులు చులకనగా చూస్తారని, వారు సంపాదించేందుకు డ్వాక్రా ప్లాట్ఫామ్ సృష్టించామని, మహిళల గౌరవాన్ని పెంచుతామన్నారు. ప్రపంచాన్ని మెప్పించే శక్తి మహిళలకు ఉందని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా నారీమణులు ఆర్థికంగా ఎదిగారన్నారు. ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో 90% మహిళల జీతమే ఎక్కువ ఉందని, అతివలకు వ్యాపార లక్షణాలు నేర్పిస్తాం, శిక్షణ కూడా ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరటి వ్యర్థాలతో తయారు చేసిన టోపీని సీఎం ధరించారు. పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ను చంద్రబాబు ప్రారంభించారు. చేనేత రథాన్ని ప్రారంభించడంతో పాటు మహిళా ర్యాపిడో డ్రైవర్లను చంద్రబాబు అభినందించారు. గుర్రపు డెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని సీఎం తెలిపారు. దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆడవారు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలని చెప్పారు. అనంతరం ఈ వ్యాపారి పోర్టల్ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సవాళ్లను ఎదుర్కొని మెప్మా, డ్వాక్రా సంఘాలు నిలబడ్డాయని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళలు రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చారని చెప్పారు. స్త్రీలు పారిశ్రామికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆడవారు వ్యాపారాల్లో రాణించేలా 24 సంవత్సరాలతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు. మేజర్ పంచాయతీల్లోనూ అరకు కాఫీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. అరకు కాఫీకి 25 ఏళ్ల క్రితమే బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారని, ప్రతి గ్రామంలో అరకు కాఫీ అవుట్లెట్స్ ఏర్పాటు కావాలని వెల్లడించారు. ఇది మరో స్టార్ బుక్స్ కావాలని చంద్రబాబు అన్నారు. దగ్గర నాకు చెప్పిన లెక్క ప్రకారం అయితే 2-3 లక్షల ప్రోడక్ట్ని ఆన్లైన్లో పెట్టి మీరు అమ్మగలిగారు. అంటే మీరు తయారు చేసే వస్తువుల్ని ఏ ప్లాట్ఫామ్ మీదైనా పెట్టి మీరు ఇంట్లో తయారు చేయడం, ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం, అక్కడి నుంచి నేరుగా వెళ్ళి ఎవరికి పోవాలనో వాళ్ళకి చేరుతుంది, డబ్బులు మాత్రం మీ అకౌంట్కి వస్తుంది. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. టెక్నాలజీ మా వాళ్ళని చూస్తే ఏమమ్మా టెక్నాలజీ పర్ఫెక్ట్గా వాడతారా? అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు ఉన్న పైకెత్తండి, చేతి పైకెత్తండి. అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంది. ఇంటికి మెసేజ్ ఇచ్చారు, కొంచెం లేట్ అయింది, ఒక గంట లేటుగా వస్తాం, మిగిలిన పనులన్నీ చేసుకోమని చెప్పి ఇక్కడి నుంచి ఆర్డర్స్ కమాండ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. ఎవరైనా మగవాళ్లు గాని మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని. అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను. ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. గంజాయి దాగినా, డ్రగ్స్ తిన్నా, కొంతమంది రౌడీ మూకలు ఆడబిడ్డలు బయట వస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆడవాళ్లంటే విలాసవంతమైన వస్తువులుగా ఆలోచించే పరిస్థితికి వచ్చాయి. అందుకే మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు, ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నాం, ఇంకా గట్టిగా ఉంటారు. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా, రక్షకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎన్టీఆర్ జిల్లాలో మహిళా సాధికారత, మహిళా అభివృద్ధి, మహిళల పురోగతి కోసం పెద్దపీట వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. మహిళలు మనం ఏదైనా సాధించగలం, ఆర్థికంగా ఎదిగి మనం దేశానికే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలం అనేది రాష్ట్ర మహిళలు నిరూపించారని, ఆ ఘనత ఎన్టీఆర్ జిల్లాకు కూడా చెందుతుందన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను సందర్శించారు. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ ఆటో స్టాల్ను ప్రారంభించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళకు ఆటో తాళం అందజేశారు. అనంతరం కొద్ది దూరం ఆటోలో ప్రయాణించారు. ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకొని మహిళలకు తాళాలు అందజేశారు. పోలీసు శాఖ ద్వారా నిర్వహిస్తున్న డ్రోన్లను, వివిధ శాఖల స్టాల్స్ను తిలకించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన డప్పు వాయిద్యం ఆకట్టుకుంది.
విద్యార్థినులతో కలిసి కలెక్టర్, పోలీస్ కమిషనర్ డప్పు వాయించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవ చేస్తున్న మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా మహిళలు విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నంలో మహిళా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసుకుని అక్కడ మహిళలే పరిశ్రమలు స్థాపించి ప్రపంచ స్థాయిలో ఎదిగారని అన్నారు. జీరో నుంచి హీరోగా ఎదిగి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా ఎదగాలని, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త కావాలని, అది మహిళ అయి ఉండాలని చెప్పారు. ఏ రంగంలో అయినా, ఏ స్థాయిలో అయినా మహిళలు పురుషులతో సమానంగా కష్టపడుతూ నిరూపించుకుంటున్నారని తెలిపారు. మహిళలు ఏదైనా సాధించగలరని, వారికి ఆ సత్తా ఉంటుందని ముఖ్యమంత్రి, ప్రభుత్వం నమ్మకమని తెలిపారు. పారిశ్రామికంగా, సామాజికంగా ఎదగడానికి మహిళలకు అనేక స్కీములున్నాయని, బ్యాంకుల్లో ఇచ్చే రుణాల్లో మహిళలకు పెద్దపీట వేయటం జరిగిందన్నారు. ఆ జిల్లాలో మహిళా సాధికారత కోసం ప్రతి ఆఫీసెస్లో, అలాగే ప్రతి స్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, ఇంకా మన మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా అన్ని చోట్ల మహిళా పురోగతి కోసం, మహిళా అభివృద్ధి కోసం పెద్దపీటన వేస్తున్నాం అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన డ్వాక్రా మూమెంట్స్ అయితేనేంటి, మెప్మా మూమెంట్ అయితేనేంటి, మహిళలు మనం ఏదైనా సాధించగలము, ఆర్థికంగా ఎదిగి మనము దేశానికే కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలవగలము అనేది మన రాష్ట్రంలో చూపించడం, అది ఎన్టీఆర్ జిల్లా కూడా చెందుతుంది ఆ ఘనత. సో దీంట్లో భాగంగా మనం ఇప్పుడు ఎలీప్ అనే ఒక ఏజెన్సీ ఉంది, మన గ్రూప్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెనర్స్. సో వాళ్ళు ఎలీప్ లేడీస్ ఎంటర్ప్రెనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళు ఇప్పుడు మనకు సూరంపల్లి దగ్గరనైతేనేంటి, హైదరాబాద్లో అయితేనేంటి, ఇప్పుడు విశాఖపట్నంలో కూడా వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ ఫ్లాట్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ మహిళలే ఇండస్ట్రీస్ పెట్టి ఈరోజు ఒక ప్రపంచ స్థాయికి ఎదిగి సో మహిళా ఎంటర్ప్రెనర్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ జీరో నుంచి ఈరోజు వాళ్ళందరూ హీరోగా ఎదిగారు, మనందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, మహిళలు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది గుర్తించడం జరిగిందన్నారు. క్లౌడ్ పెట్రోలింగ్తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రతిరోజు పహారా నడుస్తోందని, చాలా వినూత్నంగా ముందుకు వెళ్తున్నామని, క్రిమినల్స్ గుండెల్లో నిద్రపోవటంలో డ్రోన్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. సురక్షా కార్యక్రమం ద్వారా 1500 సీసీ కెమెరాలు ఇటీవల పెట్టామని, 10,000 కెమెరాలు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ఎటువంటి పరిస్థితుల్లోనూ మహిళలు ఇబ్బంది పడకూడదని పోలీసు శాఖ అహర్నిశలు పనిచేస్తోందన్నారు. ప్రతి ఒక్క మహిళకు రక్షణ ఇచ్చే బాధ్యత తమదని చెప్పారు. సోషల్ మీడియా మీద వాచ్ పెట్టామని, రాక్షస మూకలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అదేవిధంగా కాలేజ్ వదిలినప్పుడు, అదేవిధంగా ఈవినింగ్స్ కొన్ని ప్లేసెస్లో డ్రోన్ పెట్రోలింగ్, క్లౌడ్ పెట్రోలింగ్ అనేది కాన్సెప్ట్తో ఎవ్రీ డే ఒక పహారా నడుస్తూ ఉంది. అది చాలా వినూత్నంగా ముందుకు పోతున్నాము. చాలా వరకు ఈ క్రిమినల్స్ గుండెల్లో నిద్రపోవడంలో ఈ డ్రోన్స్ చాలా బాగా పనిచేస్తున్నాయని చెప్పడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యన ఒక సురక్ష అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని విజయవాడ నగరంలో దాదాపు 1500 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. 1500, ఇట్స్ నాట్ ఎ జోక్. ప్రతి గల్లీకి ఒక కెమెరా పెడుతూ ఈరోజు మహిళలకి సంపూర్ణ రక్షణ అంటే రక్షణ అంతే అలాగా చేయాలనే ఉద్దేశంతో ఒక వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టి దాదాపు 10,000 కెమెరాలు, సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పెట్టాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ప్రతిరోజు తమ పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపే మహిళలు ఆరోగ్యకరమైన జీవనం సాగించాలంటే యోగా తప్పనిసరిగా చేయాలని జిల్లా జడ్జి ఇందిరా ప్రియదర్శిని పిలుపునిచ్చారు. విజయవాడ పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యోగాసన పోటీలు ఘనంగా నిర్వహించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియం నందు యోగాసన అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి ఇందిరా ప్రియదర్శిని, విష్ణువర్ధన్, టీడీపీ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 250 మంది యోగా క్రీడాకారులు పాల్గొని పోటీ పడ్డారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిరోజు తమ పనుల్లో క్షణం తిరిగి లేకుండా గడిపే మహిళలు ఆరోగ్యకరమైన జీవనం సాగించాలంటే యోగా తప్పనిసరిగా చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మరియు అష్మిత ఖైలో ఇండియా వారు, అదేవిధంగా మిగతా ఆర్గనైజేషన్ వారికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అనంతరం టీడీపీ రాష్ట్ర నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యోగా చేయటం ద్వారా ఉపయోగాలు ఏమిటి, యోగా ద్వారా కలిగే మహిళలు యువతలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో యోగాసన పోటీలు నిర్వహించామని చెప్పారు. ఈరోజు ఈ ప్రధానంగా అంటే మహిళలందరూ గౌరవించదగిన వాళ్ళు, మహిళల్లో ఏ ఒక్కరు ఎక్కువ తక్కువ అనేటువంటిది కాదు ఇక్కడ. కానీ కొంతమందిని రికగ్నైజ్ చేయటం అనేది సామాజిక బాధ్యతగా మేము భావించి అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వారికి, అలాగే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి మహిళ అలాగే సాయిలత గారికి, అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా యోగా గురువునిగా ఉన్నటువంటి సుమారుగా ఒక 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి మహిళామూర్తికి, వీళ్ళందరికీ కూడా ఝాన్సీ లక్ష్మి గారు, అట్లాగే చిన్నపట్టి ఉషారాణి గారు ప్రజాప్రతినిధిగానే కాకుండా న్యాయవాదిగా ఉన్న వారికి కూడా సన్మానం చేస్తాం. వారి గౌరవ జడ్జి గారి చేతుల మీదుగా జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను ఎలా మంచి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో అమరావతి మహిళా ఉద్యమకారులు, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన సాయిలత, ఉత్తమ ఉపాధ్యాయులు, న్యాయవాదులను ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తుందని బోర్డు జనరల్ సెక్రటరీ హజరత్ మౌలానా ఫజలుర్ రహీం ముజిద్ సాహెబ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ హజరత్ మౌలానా ఫజలుర్ రహీం ముజిద్ సాహెబ్ పాల్గొని మాట్లాడారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ పేరిట కేంద్ర ప్రభుత్వం ముస్లింల హక్కులను కాలరాస్తోందని అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆస్తుల స్వాధీనం కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. దేశంలో 32 వక్ఫ్ బోర్డుల్లో ఏ ఒక్కదానికైనా కేంద్రం నయా పైసా నిధులిచ్చిన దాఖలాలు లేవన్నారు. ముస్లింలను ఓట్ల యంత్రంగా ఉపయోగించుకునే పార్టీలు ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రతిపాదిత బిల్లు వక్ఫ్ సంస్థలను దెబ్బతీసేలా ఉందని అన్నారు. ఈ బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకించి ముస్లింల హక్కులను కాపాడాలని కోరారు. अकोमोडेट नहीं करेगी और इनको मंजूर नहीं करेगी, उस वक्त तक हिंदुस्तान का मुसलमान इस बिल को मंजूर करने को तैयार नहीं है. और हम पुरअमन हैं और ये पुरअमन कौम है, ये अमन और शांति के साथ में रहना चाहती है. तो मुतालबात का हमारा जो सिलसिला, अगर हुकूमत हमारी डिमांड को मंजूर नहीं करती है, हमारे मुतालबात को मुस्तरद कर देती है और हमारे मुतालबात को रिजेक्ट कर देती है और इस बिल को मंजूर कर देती है, तो हमें हमारा एहतजाज का सिलसिला एक लंबे अरसे तक जारी रहेगा जब तक कि हुकूमत इस बिल को वापस नहीं ले लेती. और ये पूरा एहतजाज का सिलसिला हमेशा पुरअमन रहेगा. हमारी पूरी यही कोशिश रहेगी कि कभी भी किसी भी एहतजाज के अंदर कोई भी खिलाफ कानून काम ना हो. खिलाफ उसको रुकवाने की वो कोशिश करें और वो इस वक्त इतनी क़ुव्वत रखते हैं. वो और नीतीश कुमार जी चाहें तो ये बिल रुक सकता है. हम दोनों चीफ मिनिस्टर से, आंध्रा के चीफ मिनिस्टर और हम बिहार के चीफ मिनिस्टर से गुजारिश करते हैं कि वो इस बिल को रुका दें. और वज़ीर आज़म से भी मुतालबा करते हैं कि वो मुसलमानों के जज्बात और एहसासात का ख्याल रखते हुए आइंदा जो इजलास पार्लियामेंट का होने जा रहा है, जिसमें ये बिल पास करने जा रहे हैं, उसको रुकवा दें. वरना फिर हम मजबूर हैं कि हम जमहूरी अंदाज में पुरअमन एहतजाज जारी रखें. जैसे कि जनरल सेक्रेटरी साहब ने फरमाया, बोर्ड की क़यादत जो भी फैसला लगी, मुसलमान उस पर लब्बैक कहेंगे और हम एहतजाज करने से, जेलें भरने से भी हम पीछे नहीं हटेंगे. సహేతుకంగా లేదు, దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము.
మీరు ఈ బిల్లుని వాపసు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల యొక్క వార్డు కోసం కృషి చేసే ముఖ్యమంత్రిగా మంచి పేరుంది. జనరల్ సెక్యులర్ ముఖ్యమంత్రిగా మంచి పేరుంది. వారు ఎప్పుడు కూడా నేను ముస్లిం పక్షపాతి అని చెప్పుకున్నారు. ఈ ఎలక్షన్లో ముస్లిం అందరూ ఏకపక్షమై వారిని గెలిపించడం కూడా జరిగింది. వారితో మన ముఖ్యమంత్రి గారితో మేము కోరుకునేది ఏంటంటే వారు ఈ బిల్లుని వ్యతిరేకించి మా గుండెల్లో చిరస్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాము. ఒకవేళ వారు గనక ఈ బిల్లుకి మద్దతు తెలిపారా, ఎక్కడైతే వారు వచ్చారో ఈ ముస్లిం సమాజం వారిని మరి తిరిగి అక్కడికి పంపించడానికి కూడా ఎట్టి పరిస్థితులు వెనకాడదని తెలియజేస్తున్నాం. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల ఉద్యోగులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని, పురుషులతో సమానంగా పనిచేస్తున్నారని ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి గాయత్రీదేవి అన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహాత్మాగాంధీ రోడ్డులోని సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ అండ్ చీఫ్ టి గాయత్రీదేవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళా ఉద్యోగులు ప్రదర్శించిన నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, యోగాసనాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. మహిళా ఉద్యోగులు నిర్వహించిన ర్యాంప్ వాక్ అలరించింది. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ అండ్ చీఫ్ టి గాయత్రీదేవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని, పురుషులతో సమానంగా పనిచేస్తున్నారని అన్నారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళలకు చైల్డ్ కేర్ లీవ్ను చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారని, 6 మాసాల వరకు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు చైల్డ్ కేర్ లీవ్ ఇస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 6 మాసాలే ఇస్తున్నారని అన్నారు. 2 పిల్లలు కాదు, పిల్లలు ఎక్కువ మంది కావాలి, దేశానికి యువత కావాలని పిలుపునిస్తున్నారని అన్నారు. ఒక పిల్లాడు చాలు, ఇంకో పిల్లోడైతే ఇంట్లో చూసుకోవడానికి ఎవరు ఉండరు, ఉద్యోగానికి రావడం కష్టమని భావిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వంతో సమానంగా 2 సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలన్నారు. 2 బిడ్డల వరకే చైల్డ్ కేర్ లీవ్ వాడుకోవాలనే నిబంధనను తొలగించి ఎంతమంది బిడ్డలకైనా చైల్డ్ కేర్ లీవ్ వాడుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం చైర్పర్సన్ లక్ష్మి, స్టేట్ అసోసియేట్ చైర్పర్సన్ సైకం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ పండుగ వాతావరణంలో మహిళా దినోత్సవం జరుపుకోవటం జరిగిందన్నారు. మహిళలకు వివిధ అంశాల్లో పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశామన్నారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగులకు భద్రత కల్పిస్తుందనే విషయం ప్రతి శాఖలోకి వెళ్ళిపోయిందని అన్నారు. ఎక్కడ ఏ ఉద్యోగికి ఇబ్బంది వచ్చినా ఏపీ జేఏసీ అమరావతిని కలుస్తారనే సందేశం అందరికీ చేరిందన్నారు. నేను చదువుకోవాలా లేదా బడికెళ్ళాలా, న్యూస్ పేపర్ మెయిన్ స్టోరీ అయిపోయాని వాళ్ళ చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి మనుషులే రంగేసుకున్న క్రూర మృగాలకు బలైపోయి 8 చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయలు మచ్చగా వెళ్ళిపోయింది. సృష్టికి మూలం మహిళ అని, మహిళ లేకపోతే సృష్టి లేదని, మహిళ సమాజానికి వెన్నెముక లాంటిదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి తెలిపారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతను, గౌరవాన్ని ఇస్తుందని, మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒకరు ఎంటర్ప్రీనియర్గా తయారు చేయాలనే ఆశయంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బ్రాహ్మణ వీధిలోని ఎస్ఆర్ కన్వెన్షన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల శక్తి అనంతమని, ఇంటి బాధ్యత, కుటుంబ బాధ్యతతో పాటు వ్యాపారాలు కూడా చేయగలమని అన్నారు. యువత మహిళల్లో నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని, మహిళలు స్కిల్ డెవలప్మెంట్లో చేరి నైపుణ్యాన్ని పెంచుకుంటే డబ్బు సంపాదించే సాధనం అవుతుందన్నారు. మనం కష్టపడి సంపాదిస్తే మనకు ఆత్మస్థైర్యం వస్తుందన్నారు. మహిళలు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితో ముందడుగు వేయాలన్నారు. స్వయం ఉపాధి ద్వారా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్నారు. ఏదైనా వ్యాపారం చేయాలంటే ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే మహిళా అభ్యున్నతి సాధ్యమన్నారు. ఏ రంగంలోనైనా మహిళల శక్తి అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అయితే ఇప్పుడు సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మనం మెయిన్గా చెప్పాల్సింది ఉమెన్ ఎంపవర్మెంట్. పూర్వం రోజుల్లో ఆడవాళ్ళని బాగా చాలా గౌరవంగా చూసేవారు. ఎందుకంటే మన పేర్ల ఎగ్జాంపుల్స్, ఎందుకంటే రాముడు, సీతారాముడు, కృష్ణుడు, రాధాకృష్ణుడు అలా చెప్పేవారు. తర్వాతే వేరే దేశం వాళ్ళు వచ్చి వాళ్ళని పాలించినప్పుడు మన ఆడవారికి గౌరవం తక్కువైంది. అలాగే మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే మనమందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులైనా మళ్ళీ మన కూటమి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకి తిరిగి ఆ గౌరవాన్ని ఇచ్చారా లేదండి? ఆయన ఇప్పుడు మనకి ఎన్నో పథకాలు పెడుతున్నారు. ఇప్పుడు మీకు అందరికీ డ్వాక్రా గురించి తెలుసు. అయితే మెప్మా అని ఇంకొకటి ఉంటుందండి, అదేంటంటే అర్బన్ ఏరియా, అంటే విజయవాడ ఇలాంటి ఏరియా, అది కూడా లోన్స్ అయ్యేస్తుంది. సో మీరందరూ అది కూడా తెలుసుకుని వాడుకోవాలని అనుకుంటున్నానండి. అనంతరం కార్పొరేటర్ చెన్నపాటి ఉషారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉండడం ఒక అదృష్టమని అన్నారు. భారతదేశంలో మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీ రామారావు అని చెప్పారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మహిళలకు అన్నింటిలో రిజర్వేషన్లు కల్పించారన్నారు. అదే స్ఫూర్తితో చంద్రబాబు డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. 10 మందికి ఉపాధి వచ్చే విధంగా మీరందరూ కావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మనకి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయన మహిళలకి ఆస్తిలో హక్కు అనేది కల్పించింది. మన భారతదేశంలో మొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది ఎన్టీఆర్ అమెండ్మెంట్ యాక్ట్ అని అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత, ఆయన చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత భారతదేశం మొత్తం కూడా అదే రకంగా మనకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం జరిగింది. ఏదైతే మహిళలకు కండక్టర్లు కూడా హరికృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కండక్టర్లుగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించారు. ప్రతి దానిలో కూడా రిజర్వేషన్స్ అనేది మన మహిళలకి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మొదలై జనసేన పార్టీలో మహిళలకు అత్యున్నత ప్రాధాన్యతను కల్పిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తెలిపారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. వీర మహిళలు అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు వచ్చేలా బిల్లు తేవటం అందరికీ గర్వకారణమని అన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో వీర మహిళలకు సత్కారం కార్యక్రమం విజయవాడ గాయత్రి నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన డాక్టర్ హారిక రెగాని, హైకోర్టు న్యాయవాది కల్పన, పారిశుద్ధ్య మహిళా కార్మికులను, వీర మహిళలను ఘనంగా సత్కరించారు. సుమారు 500 మంది మహిళలకు పసుపు కుంకుమతో పాటు చీరలు పంపిణీ చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. చట్టసభల్లో 33% సీట్లు మహిళలకు వస్తున్నాయంటే అందరికీ గర్వకారణమన్నారు. మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత భారతదేశంలో ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మహిళలకు భారతదేశంలో ఇచ్చే గౌరవం మరెక్కడా లేదని అన్నారు. ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తున్నామని చెప్పారు. మొట్టమొదటి కూడా ప్రతి మహిళ మరి వీర మహిళలు అనే మాట కూడా మరి వారి నోటి నుండే వచ్చింది. ఇవాళ వీర మహిళ అనగానే మరి అందరికి కూడా మరి ప్రతి మహిళ కూడా ఒక గర్వకారణం. ఇవాళ అటువంటి పరిస్థితులు ఇవాళ మరి మహిళలకి పెద్దపీట వేస్తాం తప్పకుండా. అలానే మహిళలకి అన్ని రకాలుగా చట్టసభల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా 33% మరి బిల్లు కూడా ఆమోదం పొందింది వాళ్ళ పార్లమెంట్లో.
రాబోయే రోజుల్లో అసెంబ్లీలో, పార్లమెంటులో, స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 33% మహిళలకి ఇవాళ సీట్లు వస్తున్నాయంటే ఎంతో గర్వకారణం. ఇవాళ ప్రజాస్వామ్యంలో భారతదేశంలో మరి ఇవాళ మహిళలకి ప్రత్యేక ప్రాధాన్యత కూడా భారతదేశంలో ఉంది. ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కూడా భారతదేశంలో అంత గౌరవం మరి ఏ దేశంలో కూడా లేదు. అందులో ముఖ్యంగా సౌత్ దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తున్నాం. అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చెప్తుంటారని అన్నారు. ఒక తల్లిగా, భార్యగా, సోదరిగా ఎన్నో పాత్రలు పోషిస్తూ రాజకీయంలో కూడా చురుకైన పాత్రను పోషిస్తున్న మహిళలకు పవన్ కళ్యాణ్ వీర మహిళలని పేరు పెట్టారని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల్లో మహిళలకు విలువ లేదని, కానీ జనసేన పార్టీలో మహిళలకు విలువ, గౌరవం ఉంటుందన్నారు. మొట్టమొదటిగా చెప్పే పేరు పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు. ఏ కార్యక్రమం చేసినా వేలాది మందిలో వీర మహిళలు పాల్గొంటున్నారంటే ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి. ఎన్నో కష్టాలు పడుతూ ఇంటిలో బిడ్డలు పెంచుకుంటూ ఇంటిలో ఉన్న కష్టాలని సరిదిద్దుకుంటూ సొసైటీలో కూడా వాళ్ళు తన అయిన స్టైల్లో మరి ముందుకొస్తూ మరి ఆదర్శంగా నిలిచినటువంటి మహిళా సోదరులందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు ఇస్తూ ఈరోజు జనసేన పార్టీలో మా మహిళలందరికీ కూడా సన్మానం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి మహిళా దినోత్సవం రోజే కాకుండా ప్రతిరోజు తల్లిని, చెల్లిని, భార్యని గౌరవించాలని ప్రతి యువతికి, పెద్దలకి అందరికి కూడా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఆకాశంలో సగం భాగం మహిళలు అంటున్నా నేటికీ భారతదేశంలో ఆ పరిస్థితులు లేవని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అన్నారు. చట్టసభలలో 33% రిజర్వేషన్ కోసం అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నా ఇంకా ఆ దిశగా అడుగులు పడలేదన్నారు. పోరాటాల ద్వారానే మహిళల హక్కులు సాధ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ కేక్ కట్ చేసి మహిళలకు తినిపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా మహిళలకు 8 గంటల పనిదినం దక్కిందని, ఆ రోజునే మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ఆకాశంలో సగం మహిళలు అనేది చెప్పుకోవటం మాత్రమే కానీ సరైన అవకాశాలు ఉండడం లేదన్నారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం పోరాడుతున్నా ఇంకా ఆ దిశగా అడుగులు పడలేదన్నారు. మహిళలకు భద్రత లేదని, ఇప్పటికీ అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. మద్యం కారణంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా మద్యం పట్ల ప్రభుత్వం చర్యలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అనేక వాగ్దానాలు ఇచ్చిందని, ఆ హామీలు అమలు కాలేదన్నారు. మహిళలను ఉద్ధరిస్తామని చెప్పుకునే ప్రభుత్వాలు మహిళలకు రావాల్సిన హక్కులు ఇవ్వటం లేదన్నారు. మహిళల కోసం ఏర్పడిన చట్టాలు సక్రమంగా అమలు కావటం లేదన్నారు. అనేకమైన వాగ్దానాలు చేశారు, కానీ ఏ ఒక్కటి కూడా మన బడ్జెట్లో కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మహాశక్తి పేరుతో మహిళలకు 1500 ప్రతి 19 సంవత్సరాల నుండి దాటి, అలాగే 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మహాశక్తి పథకంలో 1500 ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అది కూడా బడ్జెట్లో పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఉన్నాయి. మహిళలను ఉద్ధరిస్తామని చెప్పేసి ఈ ఏ ఒక్క ప్రభుత్వం కూడా మహిళలకు రావాల్సిన ఏది కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. అలాగే ముఖ్యంగా మహిళా చట్టాలు కూడా వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి, కానీ అవి కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో లేవని చెప్పి మనం అందరికీ తెలుసున్న విషయం. అలాగే మనం చూస్తున్నాం మహిళల్ని కిడ్నాప్ చేసే పరిస్థితులు. మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే అనేక మంది మహిళల్ని తీసుకెళ్ళి వ్యభిచార కూపంలో తీసుకెళ్ళి అమ్మేసే పరిస్థితుల్లో మరి ఒకవైపు జరుగుతుంది. దాని మీద కూడా మన ప్రభుత్వాలు ముందుకొచ్చే పరిస్థితి లేదు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడంతో పాటు దేశానికి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉందని ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ సతీమణి వల్లపనేని భార్గవి అన్నారు. ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు పురుషులతో సమానంగానే రాణిస్తున్నారని, ఇది ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ సతీమణి వల్లభనేని భార్గవి, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు సతీమణి పాయసం జ్యోతిలక్ష్మిలు పాల్గొన్నారు. వీరితో పాటు మహిళా కౌన్సిలర్లు, ఉద్యోగులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్, చైర్మన్ సతీమణులను కౌన్సిలర్లు, మహిళలు ఘనంగా సత్కరించారు. అలాగే మహిళా కౌన్సిలర్లను చైర్మన్ మరియు కమిషనర్ ఆధ్వర్యంలో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ సత్యమణి వల్లభనేని భార్గవి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించడం శుభపరిణామమని, అలాగే ఉత్తమ పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత కూడా మహిళలదేనన్నారు. చిన్నతనం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలు పిల్లలకు నేర్పాలని, తద్వారా వారు ఇతర దేశాలలో ఉన్న మన దేశం పట్ల సంస్కృతి పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటారని పేర్కొన్నారు. మహిళలు ఈ రోజుల్లో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. అదేవిధంగా ఇంటిని కూడా చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా పిల్లల పెంపకంలో మహిళది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ పాత్రని చాలా వైవిధ్యంతో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక గురువుగా, ఒక ప్రైమరీ స్కూల్కి వచ్చినప్పుడు ఒక ఫ్రెండ్గా, తర్వాత కొంచెం ఇంటర్ ఆ టైంకి వచ్చినప్పుడు ఒక గైడ్గా మనం గైడెన్స్ ఇచ్చి మన పిల్లల్ని సక్రమమైన దారిలో మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూసుకుంటూ వాళ్ళ చెడు మార్గాలకు వెళ్లకుండా మన పిల్లలతో ఫ్రెండ్లీగా, వాళ్ళు మనతో అన్నీ షేర్ చేసుకునే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ, మన భారతదేశంలో మన గవర్నమెంట్ కూడా అందరికి కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళ కుటుంబాలని అన్ని రంగాలుగా తీర్చిదిద్దాలని అన్ని పథకాలు కూడా గవర్నమెంట్ వచ్చేవి కూడా మహిళలకి ఇస్తున్నందుకు మన గవర్నమెంట్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన మహిళలందరూ కూడా చక్కగా మన కుటుంబాన్ని వ్యాపారాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మున్సిపల్ ఆఫీసులో గౌరవ చైర్పర్సన్ వల్లభనేని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మహిళలందరికీ, మా ఆఫీసులో పనిచేసే సిబ్బందికి, సెక్రటరియట్ స్టాఫ్ కి, మున్సిపల్ వర్కర్స్ కి, టీఎల్ఎఫ్ కి, అదేవిధంగా ఆర్పీలకు, ఓపీలకు అందరికి కూడా మన సిఎంఎం గారికి అందరికి కూడా ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా కొనియాడడం జరిగింది. విజయవాడ భీమా జ్యువెలర్స్ వాళ్ళు స్పాన్సర్ తో వీళ్ళందరూ కూడా గిఫ్ట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఘనంగా మనం ఇక్కడ ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకున్నాం. కూటమి ప్రభుత్వం జీవో 8ని రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ లెనిన్ సెంటర్ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లివండ్ల బాలస్వామి, టీడీపీ నేతలు నవనీతం సాంబశివరావు, టీఎన్టీయూసీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో కార్మికుల కోసం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో జీవో నెంబర్ 8ను రద్దు చేయాలని కోరారని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ జీవోను రద్దు చేసి ఆటో కార్మికుల జీవితాలలో వెలుగులు నింపారని చెప్పారు. ఈ జీవో వల్ల ఆటో కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. జీవో రద్దుతో విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన ఆటో కార్మికులకు మేలు కలుగుతుందని చెప్పారు. చాలా వందల మంది, వేల మంది ఆటో కార్మికులు విజయవాడ నగరంలో మరి 8,600 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఆటోలు విజయవాడలో ఉండటం వల్ల మరి మిగతా వాళ్ళందరూ కూడా మరి గన్నవరం, కంకిపాడు, ఇబ్రహీంపట్నం అటువైపుకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చంద్రబాబు గారు దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం మరి టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మరి చిన్న గారు ఈ సమస్యను తీసుకొచ్చి బోండా ఉమా గారు దృష్టిలో పెట్టి, అన్న కార్మికులు విజయవాడ నగరంలో ఇలా ఇబ్బంది పడుతున్నారు, టీఎన్టీయూసీ ఆటో వర్కర్లు కానీ ఇతర కార్మికులు కానీ అందరూ కూడా ఆటోలు ఇబ్బంది పడుతున్నారని బోండా ఉమా గారు దృష్టికి తీసుకురావటం, బోండా ఉమా గారు తక్షణమే స్పందించి వెంటనే దాన్ని లేట్ చేయకుండా అసెంబ్లీలో పెట్టి చంద్రబాబు గారితో మాట్లాడి, రవాణా శాఖ మంత్రులు మరి రవీంద్ర రెడ్డి గారితో కూడా మాట్లాడి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేసినందుకు మరి టీఎన్టీయూసీ తరఫున మరి చిన్న కానీ సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది. ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారితో కూడా మాట్లాడి మేమేదైతే రిఫరెండ్ ఇచ్చామో ఆ రిఫరెండ్ రవీంద్ర రెడ్డి గారు పంపించి అసెంబ్లీలో కార్మికుల పక్షాన రాష్ట్రం మొత్తం మీద నిలబడిన ఏకైక నాయకుడు మాట్లాడి అసెంబ్లీలో గళమిప్పి జీవో నెంబర్ 8ని రద్దు 40 గంటల్లో రద్దు చేయించిన నాయకుడు మా బోండా ఉమామహేశ్వరం, మా కార్మికుల పక్ష నేత బోండా ఉమామహేశ్వరం తెలియజేసుకుంటాము. గతంలో కూడా కార్మికులకు సమస్య వస్తే ఆ రోజు ఒకరోజు బ్రేక్ చేయించుకోకపోతే రోజుకి 50 రూపాయలు పెనాల్టీ వేస్తే దాన్ని కూడా 10 రూపాయలకి మార్పిచ్చి ఆ రోజు అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి 10 రూపాయలకి పరిమితం చేయించిన వ్యక్తి బోండా ఉమామహేశ్వరం. యువ మంత్రి, యువ నేత అయినటువంటి లోకేష్ బాబు గారికి వివరిస్తే 48 గంటలు తిరగక ముందే ఆటో కార్మికులకు ఇబ్బందికరమైనటువంటి జీవో నెంబర్ 8ని రద్దు చేసి గతంలో ఏ రకంగా అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 60 కిలోమీటర్ల వరకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగేటువంటి జీవోని ఉందో ఆ జీవోని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో టీఎన్టీసీ ఆటో కార్మికులు మొత్తం హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ బోండా ఉమామహేశ్వరరావు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నేత లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి జేజేలు పలుకుతున్నారు.
ఒకవైపున ఫ్రీ జోన్ అంటూనే మరోవైపు ఆంక్షలు విధిస్తూ ఇచ్చిన జీవో 8ని అభయాంశలో పెడుతూ జీవో 13 ఇవ్వటాన్ని ఐఎఫ్టియు స్వాగతిస్తుందని ఇఫ్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి అన్నారు. విజయవాడను ఆటోలకు ఫ్రీ జోన్ చేస్తూ జీవో విడుదల చేయాలని ఆయన కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో 13 ఇచ్చేందుకు కృషి చేసిన రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి, ముఖ్యంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి సమస్యను వెలుగులోకి తెచ్చిన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకి, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుకి ధన్యవాదాలు తెలియజేశారు. కొత్తగా ఆటోలు ఇవ్వటానికి తాము వ్యతిరేకం కాదని, అయితే నగరంపై ఆధారపడ్డ బయట మండలాల పాత ఆటోలకు అవకాశం లేకుండా చేస్తూ జీవో ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కొత్త జీవోను విడుదల చేయించేందుకు విజయవాడను పూర్తిగా ఫ్రీ జోన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైతే వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్న 10,000 మంది సుమారుగా ఆటో కార్మికులు ఆటోలకు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆటోలు పక్కన పెట్టేసి మీరు కొత్తగా కొనుక్కోమని చెప్తా ఉన్నారు. ఇది మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. వాటిని నగరంలోకి అనుమతి ఇవ్వండి, అనుమతితో పాటు వాటిని మార్చుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత అవకాశం ఇంకా ఉంది, తిప్పుకునే అవకాశం ఉంది, ఆటో తిరిగే అవకాశం ఉంది. మీరు ఓకే చేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ ఉన్న వాటిని ఆఫ్ చేసేసి కొత్త కొనుక్కోమని పంచాయతీ మేము బాధపడతా ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. మా బాధని ప్రభుత్వం ఎన్నది ఆలకించింది. మా కోసం ఆ జీవోలో కూడా ఆటో కార్మికుల సంఘాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. అందుకే దాన్ని పక్కన పెడతా అన్నారు. సంతోషిస్తూ ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఏదైతే కోరుకుంటున్నా ఆ కోరుకునే రీతిలో ఈ మొత్తం ఈ 5-6 మండలాలకు సంబంధించిన ఏదైతే 5 మండలాలకు సంబంధించిన ఆటోలు కావచ్చు, జీకొంజూరు, తోటలవల్లూరు, పరిటల మండల ఆటోలు కావచ్చు, వీటిని ఏదైతే మీరు చెప్పిన బీసీసీ బళ్ళు ఉన్నాయో, మీరు చెప్పిన పర్యావరణ అవకాశాలు మీరు కల్పించలేనప్పుడు స్వయం ఉపాధితోటి ఆటో రంగాన్ని నమ్ముకొని వివిధ చదువుకున్నటువంటి వాళ్ళు, లా చదువుకున్నటువంటి ఉన్నారు, డిగ్రీ చదువుకున్నారు, ఇంజనీర్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఆటో రంగాన్ని నమ్ముకొని ఆ తల్లిదండ్రుల ఆస్తులు తాగడబెట్టు, పిల్లల పుస్తులు తాగడబెట్టు ఆటోలు కొనుక్కొని మేము ఫైనాన్స్ కిస్తీలు కట్టుకుంటే దాదాపు 190% ఆటో ఫైనాన్స్ క్లియర్ అయిపోయినాయి. ఎవరు కూడా విజయవాడ రావటానికి లేదు, ట్రాన్స్ఫర్లు పెట్టవు, కొత్త బళ్ళు మాత్రమే మేము రిజిస్టర్ చేస్తాం, మా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసాం, అది మాత్రమే తీసుకోండి అని చెప్తా ఉన్నారు. మరి ఎవరి ప్రయోజనం ఇది? నిన్నటి వరకు ఫైనాన్స్ కట్టినటువంటి కిస్తీలు అప్పులు చేసి కట్టుకున్నటువంటి ఆటో కార్మికుడు బతకూడదా? మళ్ళీ కొత్త పని తీసుకొని మళ్ళీ 5 సంవత్సరాల పాటు జీవితాంతం ఫైనాన్స్ కట్టుకుంటూ ఉండడమేనా? ఇది సరైనటువంటిది కాదు. ప్రభుత్వం కార్మికులు ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఓట్లు వేసి గద్దెనెక్కిచ్చారు మిమ్మల్ని. ప్రజల శ్రేయస్సు సంక్షేమం కోసం ఆలోచన చేయాలి ప్రభుత్వాలు ఎవరైనా కానీ. ఆ పద్ధతులు ఆలోచన చేయకుండా ఏకపక్షంగా ఒక కేవలం షోరూముల కోసమే మీరు జీవోలు తీసుకొచ్చే పద్ధతిలో చేస్తా ఉన్నారు. సరైనటువంటిది కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ డీసీపీ అడ్మిన్ కేజీవి సరిత ఐపీఎస్ను శ్రీ చైతన్య కళాశాల రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ ప్రిన్సిపల్ నిజాంపట్నం గోకర్ణేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ సరితని పట్టుశాలువతో సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బందర్ రోడ్ అశోక్ నగర్లోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. నర్సరీ విద్యార్థులు పాఠశాలలో నేర్చుకున్న వివిధ అంశాలను తల్లిదండ్రుల ముందు ప్రదర్శించారు. నృత్యాలు, ఆటలు, పాటలు, చదువుకు సంబంధించిన వివిధ అంశాలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శివసాయినాథ్ మాట్లాడుతూ నర్సరీ పిల్లలు తమ తల్లిదండ్రులను క్లాస్ రూమ్లోకి తీసుకువెళ్లి ఏడాదంతా క్లాస్ రూమ్లో ఏదైతే నేర్చుకున్నారో అది వారికి వివరించడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏమి నేర్చుకున్నారు అనేది స్వయంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. నారాయణ స్కూల్స్లో ఎటువంటి నాణ్యమైన విద్యను అందిస్తున్నామనేది తెలియజేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సంవత్సరం మొత్తం కూడా చిన్న పిల్లలు వాళ్ళు సంవత్సరం క్లాస్లో ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళు నేర్చుకున్న విషయాలన్నీ కూడా క్లాస్ రూమ్లోకి వాళ్ళ పేరెంట్ని తీసుకువెళ్ళి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఏం నేర్చుకున్నారనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఒక టీచర్ ఉండి మీ పిల్లోడు ఇలా చెప్తున్నాడు, అలా చెప్తున్నాడు, అలా చదువుతున్నాడు అని చెప్పడం కంటే కూడా పిల్లోడే తను నేర్చుకున్న విషయాలన్నీ కూడా వాళ్ళ పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పేరెంట్స్కి కూడా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ మా నారాయణ స్కూల్స్లో ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మేము ఇస్తాము. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము పేరెంట్స్కి కూడా ప్రూవ్ చేయడానికి ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మా పాపని ఫస్ట్లో జాయిన్ చేసినప్పుడు మాటలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు. అసలు చాలా భయంగా ఉండేదాన్ని, అసలు ఎలా చెప్పేదో ఏంటో అని. జాయిన్ చేసిన తర్వాత ఆల్ఫాబెట్స్ కానీ నంబర్స్ కానీ అన్నీ బాగా చెప్తుంది, స్టోరీస్ కానీ రైమ్స్ కానీ అన్నీ బాగా చెప్తుంది. ఇప్పుడు అంటే అసలు చాలా అంటే ఇది ఇక్కడ టీచర్స్ కానీ సువర్ణ మ్యామ్, ప్రిన్సిపల్ సారు, వైస్ ప్రిన్సిపల్ గారు అందరూ చాలా బాగా కేర్ తీసుకుంటారు. కేటర్స్ కానీ అందరూ కూడా. ఈ స్కూల్ నాకు బాగా నచ్చింది. ఇందులో జాయిన్ చేసినందుకు నాకు చాలా సాటిస్ఫైగా ఉంది.
వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన అంతమొందించి ఎన్నికల్లో మహిళలు అవిశ్రాంతంగా కృషి చేశారని విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు ఉప సర్పంచ్ గూడవల్లి నరసయ్య తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పోరాటం చేసిన గన్నవరం నియోజకవర్గ కూటమి మహిళా నేతలను ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో టీడీపీ నాయకుడు గూడవల్లి నరసయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, కూటమి మహిళా నేతలు పాల్గొన్నారు. మహిళా నేతలు కార్యకర్తలతో కలిసి యార్లగడ్డ వెంకట్రావు కేక్ కట్ చేశారు. అనంతరం గూడవల్లి నరసయ్య, గుజ్జర్లపూడి బాబురావు, బొప్పన హరికృష్ణ, కూటమి మహిళా నేతలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గూడవల్లి నరసయ్య మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన అంతమొందించి ఎన్నికల్లో మహిళలు అవిశ్రాంతంగా కృషి చేశారని, మహిళా దినోత్సవం రోజున వారిని సత్కరించుకోవటం మా బాధ్యత అన్నారు. బేతాళ రాణి ఆకాశంలో సగం అన్ని విషయాల్లో సగం అనే విధంగా మహిళలు ముందుకు దూసుకుపోతున్నారని తెలిపారు. కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. 2019 సమయంలో జగన్మోహన్ రెడ్డి అనే నిరంకుశవాది అన్ని రకాలుగా మన రాష్ట్రాన్ని అధపాతాళానికి తీసుకెళ్లిన గనుడు. అతని నుంచి మన రాష్ట్రాన్ని ఒక సమర్థవంతమైన నాయకుడిని తీసుకొచ్చుకోవడానికి ఎనలేని పోరాటం చేసిన పోరాటంలో మహిళా తల్లులది చెప్పలేనంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మాకు తెలుసు, నిజంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఈ నియోజకవర్గంలో దాడులు ఇలాంటివి జరుగుతున్నా ఉండా కూడా మగవాళ్ళైనా వెనకాడారేమో కానీ ఆడవారు ప్రతి దానికి ముందుకి మేము ఉన్నాము అన్నట్టు కొంగు బెగబెట్టి వాళ్ళు బిగించి వచ్చారు. అనంతరం టీడీపీ నాయకులు గుజ్జర్లపూడి బాబురావు మాట్లాడుతూ కేంద్రం ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా నడపడంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని విషయాల్లో ముందుండాలని ఉద్దేశంతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ఉంటే భారతదేశం బాగుపడుతుంది అనే దాని మీద మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు కానీ మహిళల్ని ముందుకు నడిపించడంలో తెలుగుదేశం పార్టీ చాలా ముందుంది. ఎందుకంటే మన పార్టీలోనే అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన మహిళామణులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన మహిళామణులు ఉన్నారు. ఇవాళ అన్ని పార్టీల కన్నా కూడా తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళల్ని ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా ఉంది కూడా తెలుగుదేశం పార్టీ. అనంతరం టీడీపీ మహిళా నాయకురాళ్లు శ్వేత మాట్లాడుతూ స్త్రీలు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా తోటి వాళ్ళందరికీ, నా సహచరులందరికీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ ఎక్కడ కూడా వెనకడుగుండు వేయకోకుండా ముందంజ వేయాలని, అన్ని విషయాల్లో ధైర్యంగా ముందుకెళ్ళాలని కోరుకున్నాను. అన్ని విధాలుగా సక్సెస్ అవ్వాలి, అదే కోరుకున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ భవానీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూ మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష అన్నారు. ఇంటిని చక్కదిద్దే మహిళలు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భవానీపురంలోని శ్రీ భవానీ హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకురాలు తిరుపతి అనూష ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీ భవానీ హాస్పిటల్ ప్రారంభించిన దగ్గర నుంచి నిత్యం ప్రజలకు వైద్య సేవలను అందిస్తోందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ఉచిత క్యాంపులు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. మనలో చాలామంది హాస్పిటల్కు వెళ్లాలంటే భయపడే విధంగా హాస్పిటల్స్ ఉన్నాయని, ఏదైనా సమస్య వచ్చి హాస్పిటల్కి చెక్ చేయించుకోవాలంటే ఎంత డబ్బులు అయిపోతాయని ఆందోళన చెందుతున్నారని తెలిపారు. డాక్టర్ చంద్రశేఖర్ లాంటి వైద్యులు ముందుకు వచ్చి ఇలాంటి ఉచిత క్యాంపులు నిర్వహించడం వల్ల ప్రజల్లో అవగాహన వస్తుందని చెప్పారు. ఆరోగ్యం, ఆరోగ్య పరీక్షలు, జాగ్రత్తల గురించి ఆరోగ్య అవగాహన సదస్సుల్లో తెలుస్తాయని తెలిపారు. ప్రజలకి సేవలు అందిస్తూ అనేక విధాలా ముందున్నారు. భవానీపురంలో ముందు ఉన్న హాస్పిటల్ మరి భవానీ హాస్పిటల్, మరి ఈరోజు అదేవిధంగా ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్ని సంవత్సరాలు కూడా మంచి పేరు తెచ్చుకున్న హాస్పిటల్గా ప్రఖ్యాతిగాంచింది. మరి చంద్రశేఖర్ గారు కూడా వచ్చిన పేషెంట్స్ని కూడా
చాలా చక్కగా పలకరించడం కానీ అదేవిధంగా హాస్పిటలైజేషన్ కానీ చాలా బాగుండడం మేము ఇక్కడ విన్నాము. మరి ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం మరి సంతోషంగా ఉంది. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా మరి 3 రోజుల పాటు ఉచిత క్యాంపుని నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. అనంతరం డాక్టర్ భారతి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, కుటుంబం ముందుకు సాగుతుందని అన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల భర్త, పిల్లలు ఆరోగ్యం బాగుంటే చాలని, మహిళలు తమ ఆరోగ్య సమస్యల గురించి పట్టించుకోరని చెప్పారు. మహిళల ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు బీపీ, షుగర్, రొమ్ము క్యాన్సర్ వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. వెంటనే వెళ్ళి వాళ్ళకి మనం చూపిస్తాం, అన్నీ చేస్తాం, కానీ మన ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యము. మనం అనేది ఒక పిల్లర్ లాగా, ఆడవాళ్ళు అనేది ఇంటికి ఒక పిల్లర్ లాగా. సో ముందు మన ఆరోగ్యం మనం కాపాడుకుంటే మనం ఎంతవరకైనా మిగతా ఫ్యామిలీని అనేది మనం లీడ్ చేయగలము. సో కాబట్టి మనం కూడా ఆరోగ్య పట్ల ఆడవాళ్ళు కూడా శ్రద్ధ వహించాలి. ఇప్పుడున్న జీవన శైలికి షుగరు, బీపీ మరియు ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్, తర్వాత గర్భాశయ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇట్లాంటివి చాలా జబ్బులు కొత్తగా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో వాటి మీద అందరూ అవగాహన తెలుసుకొని దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్తలు తీసుకొని ఏదన్నా స్టార్టింగ్ స్టేజ్లోనే మనము జబ్బు కనుక్కోగలిగితే జబ్బును మనం పూర్తిగా నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మనము కంపల్సరీగా ఆడవాళ్ళు అనేది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనంతరం డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ భవానీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన క్యాంపు మరియు అవగాహన సభకు విచ్చేసిన అనూష గారికి, 42 జనసేన అధ్యక్షురాలు అనూష గారికి, అలాగే ఉపాధ్యాయురాలు శశిగళ గారు, జయశ్రీ గారికి, అలాగే మా నెఫ్రాలజిస్ట్ డాక్టర్ భారతి గారికి కృతజ్ఞతలు. ఈ క్యాంపు పెట్టడం ఆల్రెడీ ఇది మహిళలు ఆల్రెడీ ముందు వరుసలో ఉన్నారు అందరూ. సో వాళ్ళ ఆరోగ్యాలు కూడా కాపాడుకోవడం అనేది చాలా అవసరం. సో వాళ్ళకు కొంత అవగాహన కలిగించే బాధ్యతగా ఈ సభ నిర్వహించడం, దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాంట్రాక్ట్ వర్క్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని తనను కొంతమంది మోసం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై దయ ఉంచి ఈ అంశంపై దృష్టి సారించాలని, తనకు న్యాయం చేయాలని జనసేన కలికిరి మండల ప్రెసిడెంట్ అస్లాం కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో తన స్నేహితుడి ద్వారా అపర్ణ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫ్ హైదరాబాద్ ఎండీ పరిచయం అయ్యాడని, అదానీ స్మార్ట్ కాంట్రాక్ట్ వర్క్ ఇప్పిస్తానని తనను మోసం చేశాడని వాపోయారు. మదనపల్లి నియోజకవర్గంలో తనకు సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికారని అన్నారు. వాస్తవానికి ఏ కాంట్రాక్టు అక్కడ లేదని, ఇంట్లోని బంగారం మొత్తం తాకట్టు పెట్టి వారి అబద్ధపు మాటలను నమ్మానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కోరారు. బ్యాంక్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎలా అంటే అలా మాట్లాడారు సార్. ఇవన్నీ వాళ్ళ పర్సనల్ విషయాలు, మా పర్సనల్ వ్యక్తిగత జీవితాల్లోకి వాళ్ళు దూరేసి వాళ్ళ యొక్క స్వలాభాల కోసం మమ్మల్ని వాడుకునేసి ఏవంటే అవి చేస్తున్నారు. దయచేసి మండల అధ్యక్షుడు అయినటువంటి నా పరిస్థితి ఎలాగ ఉంది అంటే, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. లోకల్లో ఏం జరుగుతుందో కష్టపడినటువంటి అది కార్యకర్తలకి ఎటువంటి వాల్యూ లేకుండా పోయింది సార్. దయచేసి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీనికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, ప్రతి ఒక్క వాయిస్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. హరి గారు మాట్లాడింది కావచ్చు, సందీప్ గారు మాట్లాడింది కావచ్చు, ధరణి మాట్లాడింది కావచ్చు, సాయి కుమార్ ఏదైతే అదానీ టీంలో ఉన్న సాయి కుమార్ ఇంజనీర్ మాట్లాడిన విషయాలు, ఇదే అదానీ టీంలో శివకుమార్ అనే పర్సన్ ఉన్నారో ఆయన కూడా అపర్ణ చెప్పేటి ప్రతి ఒక్కటి పచ్చి అబద్ధాలే, వాళ్ళు అందరూ ఇలాగే చెప్తున్నారు. సో నువ్వు కాంట్రాక్ట్ తీసుకోగానే అక్కడ ఉన్న వ్యక్తి వెళ్ళిపోతాడు అంటే నువ్వెలా నమ్మావు, మీరైతే అలాగే వెళ్ళిపోతారని నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నాకు కొద్దిగా యాక్టివ్ అయ్యాను సార్. కరెక్టే కదా, నేను ఎలాగ ఒకవేళ కాంట్రాక్ట్ తీసుకుంటే నేను కష్టపడి సంపాదించుకుంటాను, కానీ నేను ఎందుకు వేరే డిస్ట్రిక్ట్ వెళ్తానని అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. బ్రాహ్మణ వ్యాపారులను ప్రోత్సహించే దిశగా ఘంటసాల సంగీత కళాశాలలో వెపా ఆధ్వర్యంలో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్ నిర్వాహకులు చక్రవర్తి తెలిపారు. నేటి సాయంత్రం వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని వివరించారు. బ్రాహ్మణుల వ్యాపార అభివృద్ధికి సహకరించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
విప్రా ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలోని సంగీత కళాశాలలో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేయగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు చక్రవర్తి మాట్లాడుతూ బ్రాహ్మణ వ్యాపారస్తులను ఐక్యంగా ఉంచి వారి వ్యాపారాభివృద్ధికి సహకరించేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ మరియు బ్యాంకు సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇకపై ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దమ్మాలపాటి రవిప్రసాద్ మాట్లాడుతూ బ్రాహ్మణ వ్యాపారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఎగ్జిబిషన్ సాయంత్రం వరకు కొనసాగుతుందని, అదనంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. వారిని సమైక్యపరిచి వారిలో ఇంకొంచెం వ్యాపారాత్మక దృష్టిని పెంచాలని, ఐక్యతగా ముందుకెళ్లాలని చెప్పేటువంటి ఉద్దేశంతో విప్రా ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో బ్రాహ్మణ వ్యాపారస్తులతో అనేక రకాల ట్రేడ్లో చెందినటువంటి అందరితో కూడా మనం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 7, 8, 9 తారీఖుల్లో ప్రజలు ఆదరిస్తున్నారు. దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి, బ్యాంకుల నుంచి కావాల్సిన వసతులను కూడా అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి చూడటానికి రవికుమార్ గారు వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు. దమ్మాలపాటి రవికుమార్ గారు ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి సంవత్సరం కూడా ఇలా ఎగ్జిబిషన్ కంటిన్యూ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. మేము ఆలోచనలో ఉన్నాం. అలాగే ప్రతిరోజు ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ వ్యాపారస్తులు అందరినీ ఒక చోటికి చేర్చి వాళ్ళ యొక్క వస్తు ప్రదర్శన, వాళ్ళు ఏమన్నా ప్రొఫెషన్లో ఉంటే వాళ్ళ యొక్క ఆ ప్రొఫెషనల్ బ్యానర్స్ పెట్టుకొని అక్కడ కూర్చొని వాళ్ళ సలహా సంప్రదింపులు చేస్తున్నారు. వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఇది మార్చి 7వ తారీఖు 8 ఈ రోజు, రేపు ఆదివారం కూడా ఇది జరుగుతుందండి. దీంతోపాటు వచ్చిన సభ్యులకి, వచ్చిన వీక్షకులందరికీ, దర్శకులకందరికీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటే బాగుంటుందన్న తలంపుతోటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది పెద్దల ఆశీస్సులతోటి, మిత్రుల యొక్క సహకారంతో నేను దీన్ని ముందరికి తీసుకెళ్తున్నాను. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.